ఆనకపల్లి జిల్లా పాయకరావుపేట డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన బొజ్జ ఐశ్వర్యపై పాయకరావుపేట పోలీస్ స్టేషన్ లో రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ బోడపాటి శివదాస్ జనసేన పార్టీ సీనియర్ నాయకులు తోట నాగేష్ ఫిర్యాదు చేశారు. సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ రవణ్ పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కుల మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్న బొజ్జ ఐశ్వర్య, రావంచడ శ్రావణ్ కుమార్ నోరు అదుపులో పెట్టుకోవాలి. శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అడుక్కునివాడు పేటిఎం ఈ రాష్ట్రమే కాదు పక్క రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ గారు డబ్బులు దోచుకుంటున్నారు అని మాట్లాడడం మా అందరికీ కూడా తీవ్ర బాధ కలిగించింది. ఆయన సమాజంలో సేవా దృక్కల్పం ఉన్న వ్యక్తి, ఆయన్ని అవమానించడం అనేది చాలా బాధాకరం సార్. ఇది హర్షించదగ్గ విషయం కాదు. సమాజంలో మీరు ఏంటనంటే ఖచ్చితంగా దాని మీద ఇమ్మీడియట్ ఎఫ్ఐఆర్ కట్టి మాకు సహకరించి ప్రజల్లో ఉన్న అంటే పోలీస్ వ్యవస్థ పైన మాకు నమ్మకం ఉంది. ప్రజల్లో ఉన్న ఏదైతే ఇప్పుడు బాధాకరమైన సన్నివేశం ఉందో పవన్ కళ్యాణ్ గారిని అవమానిస్తున్నారు అన్నది మీరు ఖచ్చితంగా దానిపైన సీరియస్ యాక్షన్ తీసుకొని ఎఫ్ఐఆర్ కట్టి మీ ఎఫ్ఐఆర్ మాకు కాపీ ఇస్తే మేము ఖచ్చితంగా నిన్న పవన్ కళ్యాణ్ గారు సోషల్ మీడియా వేదికగా ఎన్ని చట్టాలు ఉన్నాయో వాటిలన్నిటి గురించి కూడా మాట్లాడడం జరిగింది. మీరు అట్లా పరిగణలోకి తీసుకోండి సార్. మేము మన దగ్గర మీరు ఎఫ్ఐఆర్ అయ్యండి సార్. అవసరమైతే అక్కడి నుంచి మనం రప్పించి మీరు మాట్లాడాలి. విషయం ఏంటంటే సార్, సోషల్ మీడియా అనేది ఒక ప్లేస్ లో ఉండి మాట్లాడడం కదా, ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు అట్లా సార్. దీస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఆర్ ఎనీవేర్, ఎక్కడైనా ఉన్నాయండి. దీస్ ఆర్ ఆల్ ప్లాట్ఫామ్స్ ఫర్ విచ్ ఈస్ బిలాంగ్స్ టు ది సోషల్ మీడియా. నేను దాన్ని కాదనట్లేదు. అయితే నేనేమంటానంటే ఆమె ఎక్కడో పాకిస్తాన్లో అయితే ఇంకెక్కడ లేదు, జస్ట్ షీఈ్ నైబ్ ఫర్ అవర్ డిస్ట్రిక్ట్. మాకు ఎక్కడ ఉన్నది అనుకోండి సార్, మా జిల్లా ఎక్కడ ఇమీడియట్గా చేస్తాం. అక్కడ మీరు యువర్ స్టేట్ లీడర్, మీరు ఎక్కడైనా అక్కడైతే మనకు అందుబాటులో ఉంటుంది. అక్కడ నా ఇది అనుకుంటే అది నా ఇది మీకు చెప్పండి ఇచ్చారు కాబట్టి దీని మీద నేను చేస్తాను. అంటే సార్ ఏం లేదు, వ్యవస్థలో నమ్మకం అనేది చాలా అవసరం సార్. పోలీస్ వ్యవస్థ పట్ల అపారమైన గౌరవం కలిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇంకోటి మాట అంటారు సార్, మాకు అదే హ్యాపీ. సార్ కూడా ఈ సన్న పోలీస్ బ్లడ్ సార్. అందరికీ నమస్తే అండి. ఈరోజు నిజంగా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం అంతా కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలందరికీ కూడా ఆయన జీతాన్ని కూడా త్యాగం చేస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది బ్యాచ్ని తయారు చేసి ఈ రాష్ట్రంలో వదిలేశారు. అందులో ఒక కోవకు చెందిన ఒక మహిళ బొజ్జ ఐశ్వర్య అనే మహిళ సభ్య సమాజం సిగ్గుపడే వ్యాఖ్యలతో నిజంగా ఆవిడ వీడియోలు కూడా చూడలేనంత అసహ్యంగా అట్లా మాట్లాడుతూ మా ఆరాధ్య దైవం అయిన పవన్ కళ్యాణ్ గారిని దూషించడం అనేది చాలా తప్పు అని చెప్పి తెలియజేస్తున్నాం. అందుకే ఆమె గతంలో మాట్లాడిన వీడియోలు కూడా చూసాం. గతంలో కూడా ఆవిడ చేసిన వ్యాఖ్యలు మీరు గమనిస్తే ఒక్కసారి మీరు వినాలి. ఆవిడ పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క సభ్యత్వాలు జనసేన పార్టీ సభ్యత్వాల పేరు చెప్పి రాష్ట్రంలో అందరి దగ్గర 400 రూపాయలు కాజేశారని చెప్పి ఏళన చేసింది. నిజంగా జనాల్ని తప్పుదో పట్టిస్తూ ఆయన దొంగగా చిత్రీకరిస్తూ సుమారు 20 లక్షల పైన ఈ రాష్ట్రంలో జనసేన పార్టీ సభ్యత్వాలు ఉంటే ఆయన అన్నింటిలో 400 రూపాయలు 80 కోట్ల రూపాయలు కాజేసినట్టుగా వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరం. దీనిపైన తక్షణమే స్పందించి ఆవిడ పదజాలం మీద తక్షణమే స్పందించాలని చెప్పి మరి పాకిరాపేట పోలీస్ స్టేషన్లో మరి సిఐ గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. తక్షణమే దానిపైన ఎఫ్ఐఆర్ వేస్తామని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకుంటారు. 2 సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ గారు మౌనంగా చూస్తూ ఉన్నారు. పిచ్చి కూతలు కూస్తున్న వాళ్ళందరి గురించి ఎందుకులే మనకెందుకులే వదిలిస్తుంటే బెట్రేగిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి యొక్క బ్యాచ్.
ఒక పక్క జడ శ్రవణ్, ఓ పక్క బొజ్జ ఐశ్వర్య, ఓ పక్క ప్రశ్నారావణ్, ఇలా అనేక మంది చాలా విధాలుగా రోడ్ల మీదకి వచ్చి కేవలం పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ గా చేసుకుంటూ కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం నుంచి బయటకు వచ్చేయాలి అన్నంత స్థాయిలో మాట్లాడుతూ ఈ కూటమిని విడగొట్టే విధంగా మాట్లాడుతూ హేళన చేస్తూ ఆయన్ని గౌరవానికి భంగం కలిగిస్తున్నారు. వాళ్ళ పదజాలం చూస్తే నాలుకలు కోస్తాం, నోట్లో ఏం పెట్టుకున్నాం, ఇట్లాంటి వ్యాఖ్యలు హర్షించదగ్గ వ్యాఖ్యలు కాదు, చాలా అవమానకరమైన వ్యాఖ్యలు. వీటిపైన పోలీస్ శాఖ స్పందించాలని చెప్పి తెలియజేయడం జరిగింది. నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా సాక్షాత్తు సోషల్ మీడియా సాక్షిగా మాట్లాడుతున్న ప్రతి ఒక్కరికి ఆ చట్టాల గురించి వివరించడం జరిగింది. ప్రతి చట్టం రీత్యా ఆ యొక్క సెక్షన్లతో ఈ కేసు నమోదవుతుందని చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా మీరు చట్టం ముందు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అమ్మా ఐశ్వర్య, వెనకాల జగనన్న వస్తాడు అనుకుని నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడమాకు. నీ మంచి కోరు చెప్తున్నాం, నీ భవిష్యత్తు కోరు చెప్తున్నాం. పెద్దలు మన నగేష్ గారు చెప్పినట్టుగా మీ తండ్రి గారి పేరు చెడగొట్టే ప్రక్రియకి మానుకొని నువ్వు పద్ధతిగా ఉండాలి. నీ సభ్య సమాజం సిగ్గుపడే మాటలు మాట్లాడకమ్మా. నీకు మంచి కోరు చెప్తున్నాం, ఇక్కడి నుంచైనా మారాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ.